సర్వ కృపానిధియగు ప్రభు నామములో మరి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగా ఆరంభిస్తూ మరి ఆత్మీయ అనుభవాల్ని, ఆ, ఆత్మీయ స్నానాలు, తర్వాత దానియేలు జీవితాన్ని, స్నేహితుల జీవితాన్ని, రెండు ఆత్మీయంగా మనకి చాలా ఉపయోగకరంగా ఉండే భావాల్ని పంచుకుందామండి. మరి ఈ ఈ మాటల్లో, బంగారు పరిగ మాటల్లో, నిన్న అనుకున్నది సాధించలేకపోయానని బాధపడవద్దు కానీ నీకోసం భగవంతుడు ప్రభువు నేడు అనుసరించాడు. నేడే రక్షణ దినము. నేడు మనం ఎన్నో విషయాలు మనం స్తుతించగలము, సాధించగలం. అది మనం గుర్తుపెట్టుకుందాం. మంచితనము అది ఒక ఆత్మవరాల్లో ఒకటి, ఆత్మఫలాల్లో ఒకటి కదా. అది తీయని పండు లాంటిది, ఎంత తిన్నా రుచిగా ఉంటుంది. చెడుతనము విషము లాంటిది, కొంచెం తిన్నా మనిషిని నాశనం చేస్తుంది కదా. మరి జీవితంలో మంచి రోజులు చూడాలంటే మరి మరి ఎంత భక్తితో బతకాలో, చెడ్డ రోజులు దాటుకుంటూ వెళ్లాల్సిందే. అందుకనే ఓపిక, ధైర్యము, కృషి, పట్టుదల కావాలి. దానికోసం మనం ప్రభు మీద ఆధారపడటం మనకు చాలా అవసరం. మరి జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది కదా. తట్టుకొని నిలబడితే చాలు. మళ్ళీ జీవితంలో ఇంద్రధనస్సు విరేక మానదు. ఇంద్రధనస్సు మనకు జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాల్ని, నిబంధనని గుర్తు చేస్తుంది. డబ్బు చాలా మందికి ఉంటుంది కానీ పెట్టే మనసు కొందరికే ఉంటుంది. అలాగే మనసు అందరికీ ఉంటుంది కానీ అర్థం చేసుకునే మనసు కొందరికే ఉంటుంది. నిజ భక్తులకు, విశ్వాసులకు అర్థం చేసుకునే ప్రేమ ప్రభు ప్రేమను బట్టి వస్తుందండి. అయితే ఉపవాసాలు చేస్తే దేవుడు సంతోషించి సుఖ సంపత్తులు ఇస్తాడని నిజమైతే లోకంలో కూటిగట్లేని వాళ్ళు ఎందరో తిండి లేక ఉపవాసాలే ఉంటున్నారు కదా. కానీ ఉపవాసం అంటే ఏంటంటే అన్నానికి లోటు చేసుకుంటాం కాకుండా మరి చెడుని త్యజిస్తూ మంచిని పెంచుకోవడమే ఉపవాసం. అయితే పైకి దేవుని లోపల శాపదార్థాలు, పైకి ప్రేమ, లోపల ద్వేషం, పైకి మనిషితత్వము, లోపల రాక్షసత్వంతో ఈ లోకంలో వ్యక్తిత్వాలు అలా ఉంటాయి. అందుకనే శరీరాశ, నేత్రాశ, జీవపు డంభమును, లోకాశలకు అతీతంగా విశ్వాసి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడండి. అనుకోలేకపోతే అందం కూడా వికారంగా, అసహ్యంగా ఉంటుంది కదా. మనిషిలో గొప్పతనం నమ్మడంలోనో నమ్మించడంలో ఉండదు కానీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. నమ్మదగిన దేవుని ఆశ్రయించడంలోనే మనం అన్నీ సాధించగలం. సాటి వారికి సహాయం చేయలేని వారు భగవంతునికి ఎంత పూజలు, ఎంత ప్రేమించినా అవి అర్థమే. సాటి వారికి దీనివల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని గుర్తుపెట్టుకోవాలి. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వాళ్ళు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వాళ్ళు జీవితంలో రాణిస్తారు. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. నటనలోనే జీవితం సాగిపోతుంది. ఈ లోకం అంతా నటన అని బైబిల్ కూడా చెప్తుంది కదా. అయితే ఈ దినాన్న మరి దానియేలు జీవితంలో, షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో జరిగిన అనుభవాల్ని ఒక భక్తులు చాలా చక్కగా వివరించారు. మరి ఆయన నిజంగానే మనకు ఆత్మీయంగా మన హృదయాలు తెరవబడాలి. మన ప్రతి వాక్యాన్ని గ్రహించుకోవాలి. మరి ఒక విధంగా మరి నెబుకద్నెజర్ కాలంలో ఒక పెద్ద ప్రతిభను పెట్టి దాన్ని దాన్ని నమస్కరించమని చెప్తూ ఉంటే ఆ బాబిలోన్లో విగ్రహాలు సాగిలు పడలేదు. వాళ్ళందరూ చాడీలు చెప్తారు. ఇదిగో ఇక షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అసలు ఏ రకంగా కూడా సాగిలు పట్టలేదు అని చెప్పి అయితే వాళ్ళు నిందించాలని చెప్తారు. అప్పుడే మరి మీకు మా మా తిండి తింటున్నారు, మేము ఉద్యోగం ఇచ్చాము, అన్ని వస్తువులు అనుభవిస్తున్నారు, మీరు ఇలాగ ఉంటారా అని ఆయన రాజుకి చాలా కోపం వస్తుంది. కానీ ఇవన్నీ వస్తువులు అన్నీ అనుభవించేటప్పుడు గేహజీలాగా పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వీళ్ళు నిర్భరంగా ఉన్నారు. ఏ రకంగా వారు లోబడలేదు, రోషంగానే భక్తితో ఉన్నారు. అగ్నిగుండాలని ఇంకా 7 రెట్లు ఎక్కువ చేసేసారు. వారి అన్నీ మరి వస్త్రాలు తీయకుండా దాంట్లో పడేయండి అని చెప్పగానే బలాఢ్యులకు ఆజ్ఞ ఇచ్చారు. లోపల త్రోసే కానీ 4వ వ్యక్తికి కనిపించాడు కదా. ఎంతమంది వేశారు అంటే 3 అన్నారు. ఎవరయ్యా 4వ వ్యక్తి అనగానే నమ్మిన రక్షించిన క్రీస్తు అన్నాడు.
అది రాజు కళ్ళు దులుపుకొని చూసుకుని ఆశ్చర్యపడ్డాడు. నిజమైన దేవుడు, రోషం గల దేవుడు అని మళ్ళీ ఒక చక్కటి మళ్ళీ శాసనం చేసేశాడు. బహిరంగంగా సాక్ష్యం చెప్పిన వీళ్ళని బట్టి వెంటనే రాజు ఆశ్చర్యపడి, రక్షించడానికి సమర్థుడు ఈ దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుడే గొప్ప దేవుడని, మరి వేరే వాళ్ళని కొలవకూడదని శాసనం చేశారు. నిజంగానే మరి ఈ రకంగా దేవుడికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే మిమ్మల్ని అందరికీ శిక్షిస్తామని కూడా చెప్తారు. మరి దానియేలు 3వ అధ్యాయంలో చివరి భాగంలో ఉంటుంది. బబులోను సంస్థానంలో హెచ్చరించాడు. హై స్టేటస్లో గొప్ప పోస్టులోకి వెళ్ళారు వాళ్ళు. దేవుళ్ళు స్థిరంగా నిలబడి మరి నిజంగానే వీళ్ళు సత్యకు నిలబడ్డారు, వారు సహించారు. అందుకనే దేవుడు వాళ్ళని హెచ్చించాడు. కాబట్టి మనం కష్టానికి సహించి ధైర్యంగా నిలబడితే ప్రభు మనల్ని కూడా హెచ్చించాడు. వాళ్ళు ఆ స్థానంలో చాలా వాళ్ళని గొప్పగా చేసిన అనుభవాలు ఉన్నాయి. మరి రాజుగారు ఎంతో ధైర్యంగా ఉండగలిగారు. ఎలా అంత ధైర్యంగా ఉండగలరని ఆలోచిస్తే వాళ్ళు చెప్పిన అనుభవం ఏంటంటే, దేవుడు కాపాడని నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, భక్తిలో విశ్వాసంలో దృఢంగా ఉండేవాడు, ఆయనే దానియేలు. 3 సార్లు దేవుడే బహుప్రియుడు అని చెప్పాడు. వారు చెప్పింది ఏంటంటే, కళాభావం కూడా మర్చిపోతే ఆ జ్యోతిష్కులందరూ, మంత్రకాళ్ళందరూ కూడా వాళ్ళు పిలిపించి అడిగితే కళ కూడా మర్చిపోయామనగానే, మీరు చెప్పలేకపోయారంటే కొద్ది సమయం ఇస్తాను, మీరు అందరినీ నేను శిక్షిస్తానని చెప్పేటప్పటికి ఆ రాజదేహ సంరక్షకులందరూ మరి దానియేలు 2:14 15 అక్కడి నుంచి 12 నుంచి కూడా మరి ఆజ్ఞ త్వరితముగా రాగా దానియేలు మరి ఆ భావం కోసం సమయం ఇమ్మని కోరాడు. తర్వాత అది చాలా కోపం తెచ్చుకున్నాడు. కలభావం చెప్పలేకపోతే వాళ్ళు సంపదలుచుకున్నాడని తెలుసుకున్న తర్వాత ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఆ శాసనం వాళ్ళు సంపదించేటప్పటికీ దానియేలు ఏం చేశాడు, ఒక్కడే చెప్పడానికి ప్రయత్నించలేదు. స్నేహితులను కూడా సంపదలుస్తారు కదా భయపడిపోయి, భక్తి చేసే వారి మీద, ఆశీర్వాదం పొందే వారి పట్ల అసూయపడే వాళ్ళు తప్పకుండా ఉంటారు. మన జీవితాల్లో అంతే. ఎవరైనా అసూయపడ్డారంటే ఏంటి, ప్రభు మన పక్షంగా ఉన్నాడని, మనల్ని హెచ్చిస్తున్నాడని అసూయపడతారు. ధైర్యంగా ఉండాలి. బాన్సుగా వచ్చిన వాళ్ళకి ఇంత ప్రయత్నం చేస్తారంటేనే వీళ్ళకి నాశనం అయిపోతే బాగుండని కోరుకున్నారు అక్కడ ప్రజలు. కానీ వాళ్ళ నిబ్బరంగా ఉండి ఆశీర్వాదాన్ని పొందారు. దానియేలు ఆ విషయం తెలుసుకుని మిగిలిన 3 కలిసి దేవుని యొక్క కటాక్ష పొందాలని ప్రార్థించి వాళ్ళని ప్రేరేపించాడు, వాళ్ళని హెచ్చరించాడు. చివరికి దానియేలు మాటలు ఆ స్నేహితులు అందరూ కూడా విన్నారు, వాళ్ళందరూ కూడా ప్రార్థించారు. అయితే దానియేలు ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే, మనం కూడా దానియేలు వంటి స్నేహితులుగానే ఉండాలి. అలాంటి దానియేలు వంటి స్నేహితులు మనకు ఉండాలి. మనము ఇతరులకు దానియేలు వంటి స్నేహితులకు కూడా ఉండాలి. ఆ రకంగా ఒకరికొకరు హెచ్చరించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ మంచి స్నేహితుడిగా ఉండి, వీళ్ళు ఎంత తనకే మేలుకోవాలని కోరుకోలేదు, అందరూ కూడా నేర్చుకోవాలని. ఆ దానియేలు మరి కలభావం చెప్పినప్పుడు ఎంత చక్కగా, నేను ఒక్కనే కాదు, నా తోడుగా వీళ్ళందరూ ఉన్నారని, వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా గౌరవించడానికి హెచ్చరించాడు. అది మంచితనం. స్నేహితుడు ఉండటం వల్ల రక్షించబడ్డాము. మరణించవలసి వచ్చినా సరే మేము క్రీస్తు మరి రోమా 15:7 మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము మీరు కూడా ఒకరినొకరు చేర్చుకోవాలని చెప్పాడు. చక్కటి మరి వాగ్దానాలు మనకున్నాయి. దానియేలు స్వార్థం చూసుకోలేదు. మరి ప్రార్థన ఆశ్రయించాలి. మరి అందరి ప్రాణాలు కూడా రక్షించడానికి వాళ్ళు ఎంత చక్కటి ధైర్యం వహించిన దానియేలు నిజంగా దేవుని రూతో ప్రియుడయ్యాడు కదా. ఆయన కాపుదల మర్మాలు తెలుసుకోలేగా వాళ్ళందరినీ హెచ్చరించడానికి ప్రార్థించమని కోరుకున్నాడు. ఇక్కడ కొన్ని రెఫరెన్సెస్లో ఎంత చక్కగా మనకు కూడా ఎంతో చక్కటి హెచ్చరికలు ఉన్నాయండి. రోమా 15:7 క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొక్కడు చేర్చుకోండి. ఇక్కడ అన్ని రెఫరెన్స్లో ఒకరినొక్కడు, మనం ఒకరినొకరితో ఎలా ఉండాలో అనేది మనం ఇక్కడ సూటిగా నేర్చుకుంటున్నాం. ఒకరినొక్కడు చేర్చుకోవాలి. దేవుడు చేర్చుకున్న ప్రకారం మనం చేర్చుకొని, తప్పించుకుని మనుషుల్ని దూరం చేసుకుని స్వార్థంగా ఉండకూడదు. మనం కలుపుకోవాలి, ప్రేమించాలి. తర్వాత హెబ్రీ 10:25 కొందరు మానుకున్నట్లు సమాజంలో కూడుకుంట మానక ఒకరినొకరు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుటకు మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయుచు, ప్రేమ చూపుటకు, సత్కారం చేయుటకు,
మరి పురుకొల్పుకోవాలని ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఎంత చక్కటి మాట అండి. ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు చేర్చుకోవాలి. అలాగే 1 దశలోనిగా 4:18 కాబట్టి మనము సదాకాలం ప్రభుతో ఉంటాం కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోదండి. చూసారా, ఎన్ని రెఫరెన్స్లో ఒకరినొకడు మనం ఏం చేయాలో ఆదరించుకోవాలి, హెచ్చరించుకోవాలి, పురుకొల్పుకోవాలి, చేర్చుకోవాలి. మరి ఎఫ్ఎస్సి 5:19 ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో మళ్ళీ వచ్చింది, హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభుని గురించి కీర్తించుచు కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ క్రీస్తు భయం కలిగి మళ్ళీ చెప్తున్నాడు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఆ బాధ్యత మనం వహించాలండి. ఇంకొక సందర్భంలో మరి 1 యోహాను 3:18 చిన్నపిల్లారా మాటతోనూ నాలుగుతోనూ క్రియలతో కూడా ఒకరినొకరు సత్యముతో ప్రేమించాలండి. ఆపదల గురించి విన్న దానియేలు తప్పించుకునే స్వార్థం లేక నేను నా స్నేహితులు రక్షించబడాలి, వారిని ఆదరించి రక్షించాలి, నా స్నేహితులు ఆశ్రయించి చెప్పడం వల్ల దేవుడు నిజంగానే రక్షించడానికి ఇష్టపడ్డారు. ఏకభావంతో ప్రార్థించారు, కలిసి ప్రార్థించారు, సంఘంతో ప్రార్థించాలి. మనం కూడా ఇతరులను రక్షించుకోవాలి, ఏకభావంతో ప్రార్థించాలి, కలిసి ప్రార్థించాలి. మరి అలా ఉన్నప్పుడే దాచబడిన మర్మాలు ప్రభు చూపిస్తాడండి. పరలోక మర్మాల్ని మనకు తెలియచేసి మనల్ని ఆత్మీయంగా బలపరుస్తాడు. మరి రాజు దానియేలు పొగిడాడు. అప్పుడు నేనే కాదు, వారు కూడా ఉన్నారు. ఆ విషయం ముగ్గురు గురించి రికమెండ్ చేసేశారు. అప్పుడు వాళ్ళు కూడా హెచ్చింపబడ్డారు. అది ఎంత చక్కని నిస్వార్థమైన ప్రేమ అండి. ఈ హెచ్చింపు ఘనత పొందామని చెప్పారు. మనం కూడా అలాగే మన స్నేహితులకు రక్షణ అందిస్తూ వారు హెచ్చింపబడాలి అని వాళ్ళ కారకులుగా మనం ఉండాలి. మనకంటే వాళ్ళు నేను పరిచయం చేశాను, వీళ్ళింత గొప్ప భక్తులు అయిపోయారు, అందరూ వీళ్ళని గౌరవిస్తారని మనం అసూయపడకూడదు. మనం హెచ్చరించాక వాళ్ళ ఉన్నత స్థితికి వస్తే మనం సంతోషపడేరా, మంచి మనసు కలిగి ఉండాలని ఇక్కడ దానియేలు చక్కగా చూపిస్తున్నాడు. అట్టి స్నేహితులుగా మనం ఉన్నామా? మనకు అట్టి స్నేహితులు ఉన్నారా? భక్తి గలవారు భక్తి నేర్పించాలి. అట్టి వారిగా మనం కూడా ఉండాలి. ఒకరినొకరు ఆ భావంతో ఉండాలి. ధైర్యంగా మరి అగ్నిగుండంలో పట్ట కూడా ధైర్యం నూరు పోశాడు. గతంలో వారికి రాజభోజనం ఉన్నప్పుడు కూడా ఆయన ఎంత ధైర్యంగా నిర్ణయం తీసుకుని చెప్పాడు, 10 రోజులు చూడండి మేమందరం కూడా రాజభోజనం తినము, అపవిత్రంగా ఉండము, అపవిత్రత కాపాడుకుంటాం అన్నట్టుగా వాళ్ళని అది తప్పించుకొని పురిగొల్పాడు. దానియేలు భక్తి గల స్నేహితుడు మాకున్నాడు అని చెప్పుకున్నారు. ఆయన లేనితే మేము అపవిత్రులుగా ఉండేవాళ్ళమే. మమ్మల్ని హెచ్చరించాడు, కాపాడాడు, నడిపించాడు, ప్రార్థనలో ఏకీవించాడు అని అన్నీ వాళ్ళు చెప్పుకుని ఉంటారు. దానియేలు వంటి స్నేహితులు మనకు ఉండాలి. గర్వకారణంగా ఉన్నాడు. మరి ఆత్మ రక్షించే వాళ్ళంగా మనం కూడా మరి ఆ విధంగా ఉండాలి, పురుకొల్పే వాళ్ళంగా ఉండాలి. అట్టి స్నేహితులుగా మనం ఉండటానికి, ఆత్మీయ అనుభవంలో ఉండటానికి, జీవాధిపతి అయిన జీవముగా దేవుని ఆత్మీయ స్నేహితులుగా సహవాసం నేర్పించిన వాళ్ళగా మనం కూడా ఉండాలి. అగ్ని వంటి శ్రమలు ఎదుర్కొన్నప్పుడు మనకు స్నేహితులు ఆదరిస్తారు. దానియేలు వంటి మర్మాలు తెలిపే అనుభవం, అపవిత్ర నుంచి కాపాడే అనుభవం మనం కూడా అటువంటి అనుభవం ఇతరులు చూపాలి. మనకు కూడా చూపించే వాళ్ళు మనకు కాపాడుకోవాలి. అది స్థిరపడేటువంటి అనుభవంలో ఆత్మీయ స్నానాలు కూడా కొన్ని ఉన్నాయండి. అది మనం క్లుప్తంగా చెప్పుకుందాం. ప్రతిదినం చేయవలసిన పనులు ఉంటాయి. ఎస్తరు 6 మాసాలు ఎస్తరు కూడా ఈ స్నేహితులతో కలిసి ప్రార్థించిన రీతిగా ఎస్తరు కూడా శ్రమ టైంలో స్నేహితులందరితో ఉపవాసం ఉండి ప్రార్థించి తన ప్రజల్ని రక్షించుకోవడానికి ఉపయోగపడింది. అందుకని ఎస్తేర్ని కూడా జ్ఞాపకం చేసుకొని తన యొక్క చక్కగా పరిశుద్ధ అలంకారాలతో ఏది సిద్ధపడిందో ఆ రకంగా ఆ రాకడ కొరకు సిద్ధపడటానికి అనుబంధంగా ఈ పాయింట్ తీసుకున్నానండి. పరిమళ క్రియలు ఏ విధంగా 6 మాసాలు గోపరస తైలముతోనూ 6 మాసాలు పరిమళ తైలంతోనూ 12 మాసాలుగా ఆవిడని సిద్ధపరిచిన రీతిగా చూస్తున్నాం. ఈ పరిమళ క్రియలు సంఘానికి వధువు సంఘంగా సిద్ధపడటం, రాకడలో సిద్ధపడటం చూపిస్తుందండి. ఆ సిద్ధపాటు మనం కూడా ఈ రాజుకే ఈవిడ సామాన్యురాలు అంత సిద్ధపడితే మనం రారాజుగా రాబోతున్నటువంటి ఆ రాకడలో ఉండే రాజు ఎదుర్కోవడానికి, సంఘ వధువు గొర్రెపిల్ల మహోత్సవానికి ఎదుర్కోవడానికి మనం ఎంతగా సిద్ధపడాలో మనం హెచ్చరింపబడాలి. మనం ఎంతగానో ప్రకటన 19:7 గొప్ప జనసమూహ శబ్దంతో ప్రభువు గొర్రెపిల్ల మహోత్సవంకు తాను సిద్ధపరచుకునే సంఘంగా ఉంది కనుక మనం కూడా అది సిద్ధపరచుకునే సంఘంగా ఉండాలి. అయితే మరి పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు కూడా నలుగిస్తారు కదా,
అది ఆత్మ సంబంధమైన స్నానాలు చేస్తారు. అది 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 శారీరకమైన స్నానాలు అవ్వచ్చు, కానీ ఆత్మీయమైన స్నానాలతోటి వధు సంఘము సిద్ధపడాలి. ఆ దాంట్లో 7 పాయింట్స్ ఉన్నాయండి. మన దేహాన్ని సిద్ధపడి నయమాను కూడా 7 సార్లు స్నానం చేశాడు. పసిపిల్ల దేహంగా మారాడు కదా, 7 సంపూర్ణ సంఖ్య. అందుకని 7 స్నానాల గురించి మనం క్లుప్తంగా చెప్పుకుందాం. ఒక భక్తుడు చక్కగా వివరించాడు. అది కన్నీటి స్నానం ఒకటి మన విశ్వాసిగా. మరి లూకా 7:38లో ఆవిడ పాపపు స్త్రీ వెనుక తట్టు నుండి వచ్చి వెంట్రుకలతో తుడిచింది. కన్నీటితో ఏసుపాదాలు కడిగింది. మరి ఏసుపాదాలు కన్నీరు చిక్కుల దాకా వస్తాయి కదండి, అంతగా తడిపేంత ఉంటాయి. వెంట్రుకలతో తడిపినంటే ఎంత ఏడ్చిందో చూడండి. అది ప్రార్థనానుభవం కన్నా కన్నీటి ప్రార్థన శక్తి కలది. సైతాన్ క్రియలను మరి అణిచిపెట్టి విజయం ఇస్తుంది. పక్షిరాజు పాముకి విరోధమే కదా. అది పాముకి నేల మీద ఉంటే దానికి బలం ఉండదు, కాబట్టి పక్షిరాజు దాని పైకి తీసుకెళ్ళిపోయి బలం లేనప్పుడు దాన్ని సంహరిస్తుంది. అదే రీతిగా మన జీవితాల్లో మరి బంధించే సైతాన్ని కన్నీటి ప్రార్థన ద్వారా మనం సాధించగలం. మరి మనం ఏం చేసింది? తల వెంట్రుకలతో తుడిచింది, పెదవులతో ముద్దాడింది. ఆ తల వెంట్రుకలు తన అందము, ఆ కళ్ళుతోటి మరి చేసిన పెదవులతో చేసిన పాపాలను బట్టి వాటి అన్నిటితోటి దేవుని సమర్పించుకొని ఎంతో గొప్ప దీవెన పొందింది, గుర్తింపబడింది. క్షమాపణ అనుభవం. హన్నా కన్నీటి ప్రార్థన, హిజ్కియా కూడా గోడ దగ్గర కన్నీరు చేశారు. మరి అదే రకంగా యోహాను 11:3లో యేసు కన్నీరు విడిచాడు. హోషియాలో యాకోబు కన్నీరు విడిచాడు. కాబట్టి కన్నీటి ప్రార్థనకి విలువ ఉంది. రెండవది, రక్త స్నానం చేయాలి, రక్తముతో కడుగబడాలి. 1 పేతురు 1:19లో నీ దోషము గొర్రెపిల్ల వంటి రక్తము ద్వారా విమోచింపబడ్డారు. గోషేను ప్రాంతం అంతా రక్తంతో నిండిందంట. గొర్రెపిల్ల రక్తం ఉండగా భద్రత ఇచ్చాడు. అహరోను మరి తన పనిలో రక్తంతో చెవులు, మరి వేలు, బటన వేలు రక్తంతో కడగబడి లోనకి వెళ్ళాలి పరిశుద్ధ స్థలానికి. 20 మంది పెద్దలు ప్రశ్నించినప్పుడు ప్రకటన 7:14లో గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళు తమ వస్త్రాలు ఉతుక్కున్నారు. రక్త స్నానము కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. రక్తాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఎస్తరు కూడా స్నానం చేసి అది రాజు కోసం సిద్ధపడినట్టుగా మనం కూడా మరి ఇటువంటి స్నానాల ద్వారా పవిత్రపరచబడి మరి రాకల్లో సిద్ధపడాలి. మూడవది నీటి స్నానం. అది బాప్టిజం మనకందరూ తెలిసిందే. పాపిని అని గ్రహించి పశ్చాత్తాపంతో, వాక్య అనుభవంతో మనం మరి పశ్చాత్తాపంతో బాప్టిజం తీసుకోవాలి. యోహాను 3:3లో కొత్తగా జన్మించితేనే మరి మరి కొత్త మాదిరిగా నీటి బాప్టిజం తీసుకోవాలి కదా. మత్తయిలో క్రీస్తు కూడా నీటి బాప్టిజం తీసుకోవాలని స్పష్టంగా చెప్పాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం తీసుకునే అవసరత ప్రతి విశ్వాసికి ఉంది. 4వది పరిశుద్ధాత్మ స్నానం. మత్తయి 3:11లో అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే పరిశుద్ధుడు అని చెప్పుకోవాలి. ఆత్మానుభవం మరి మనకు రోజువారీగా ఏమేమి ఉండాలంటండి, మరి వాక్యం మన్నా భుజించాలి, వాక్యాన్ని ప్రార్థన చేసుకోవాలి, మొక్కుబడులు చెల్లించాలి, ప్రతి దినము సిలువెత్తుకోవాలి. వాక్యంలో ఉన్న మాటలండి. ప్రతి దినము వాక్యం పరిశోధించాలి, ప్రతి దినము దేవాలయంలో కూడుకోవాలి, ప్రతి దినము ఒకనొకడు బుద్ధి చెప్పుకోవాలి. 5వది వాక్య స్నానము. ఎఫ్ఎస్సి 5:27లో వాక్యమైన ఉతక స్నానం చేసుకోవాలని చెప్పాడు. వాక్యంతో మనం కంప్లీట్గా శాచురేట్ అయిపోవాలండి. పరిశుద్ధపరచబడాలి, పరిశోధించబడాలి, వాక్యం లోతులు కావాలి, మర్మాల అనుభవాలు మనం తెలుసుకోవాలి. వినేవారంగా, ధ్యానించే వారంగా, మరి ప్రకటించే వారంగా, మరి ఇతరులతో పంచుకునే వారంగా మన జీవితాలు మన గుండెలో నిలుపుకోవాలి వాక్యాన్ని. మరి ఒక యవనస్తుడట ఎప్పుడు వాక్యంకి రమ్మన్నా, చర్చికి రమ్మన్నా టైం లేదు, నో టైం అనేవాడంట. సరే తనకు కల వచ్చిందంట. పరలోకంకి వెళితే తను నీ పేరు లేదయ్యా అన్నారంట. అదేంటి, మన నాకు 3 డిగ్రీలు ఉన్నాయి, మా నాన్న గొప్ప సేవకుడు, నా పేరు ఉండాలి, వెతకండి ఎవరు ఈ పుస్తకం పెట్టిందంటే యేసు ప్రభువు అయ్యా అంటే ఆయన పిలిచిపించండి అని చెప్తే ఆయన వచ్చారట. అంటడికి మరి నీ పేరు నేను పెట్టలేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు టైం లేదని చెప్పాడట ప్రభు. నిజంగానే ప్రభు కూడా మన ఎడల ఇక్కడ బిజీగా ఉన్నప్పుడు అక్కడ కూడా మనకి స్థానం ఉండదని గుర్తుపెట్టుకుందాం. తర్వాత 6వది శ్రమల స్నానం. శ్రమలకి విశ్వాసికి ఆభరణాలే కదా. నశింపబో సువర్ణము పరీక్షకు నిలిచినదై మెప్పు గంధకు కారణమవుతుంది. క్రీస్తు శ్రమపడి వలసి ఉన్నది, క్రీస్తుకై శ్రమపడాలి. దీవెనలు కోరుకుంటాం కానీ దీవెనలన్నీ శ్రమల వల్ల లభిస్తాయని శిష్యులు హతసాక్షులు అవడం గుర్తుపెట్టుకుంటాం. ఆ విధంగా
మనం ఈ స్నానాల ద్వారా ప్రభుని దగ్గర అవుతాం. మా తర్వాత మహిమ స్థానం చివరిది మోషే కీర్తన, మరి ప్రకటన 15:2 రెండవదిగా గొర్రెపిల్ల కీర్తన వధువు పాట మన మహిమ శరీరంతో మనం పాడతాం, మనం సిద్ధపడతాం. అందరినీ కూర్చోబెడతాడు మహిమ శరీరంతో. ఆయన మన సువాసన మన హృదయానికే ఉండాలి, బయటికి కాదు. మన యొక్క 7 స్నానాలు కూడా మరి ఆత్మీయంగా సిద్ధపడి మరి దానియేలు వంటి భక్తి కలిగిన వారంగా, మంచి స్నేహితులుగా మనం జీవిస్తూ ముందుకు సాగిపోదాం. ప్రార్థనా వీరుడైన దానియేలు గారి గురించి ఎన్నైనా మంచి విషయాలు నేర్చుకునే అవసరం ఉంది కనుక ఆ అంశాన్ని తీసుకున్నాం కదా. అయితే ప్రతి కుటుంబంలో కూడా గొప్ప నాయకత్వం ఉండాలి. మరి అధికారం కోసం కాదు, కానీ అది సమర్థవంతంగా గృహాన్ని నడిపించే నేర్పుడటానికి కొన్ని దైవభక్తి ఉండాలి, చక్కని తలాంతులు కూడా నేర్చుకోవాలి. మరి దానియేలు కూడా సామాన్యుడే, అది ముందేమో ఎక్స్పర్ట్ ఏం కాదు. ప్రభు భక్తితో తను ఒక మంచి నాయకుడిగా దేవుడు సిద్ధపరచుకున్నాడు. అయితే క్రీస్తుపూర్వం 605లో నెబుకద్నెజరు రాజుగా ఉన్నప్పుడు యెరూషలేమును స్వాధీనం చేసుకొని బాబిలోను వారు మరి దగ్గర చెరగా ఉన్నారు వీళ్ళందరూ. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. కానీ వీళ్ళు నలుగురు కూడా అందరూ గమనిస్తే వీళ్ళల్లో ప్రతిభను గమనించి మరి అసలు గతంలో యాజకుడిగానే ఉండేవాడు సామాన్యుడిగా దానియేలు. కానీ నాయకుడిగా ఎలా మారాడంటే ఆ నాయకత్వం నేర్పుతో మరి పొందుకున్నాడు. మరి 1-6 అధ్యాయంలో నాయకుడిగా ఎలా వచ్చాడంటే దానియేలు స్నేహితులతో పాటుగా వాళ్ళని ఎన్నుకున్నారు. వాళ్ళ వివేకము, విజ్ఞానము, సమయస్ఫూర్తి ఇవన్నీకి నాయకునికి కావాలి కదా. అయితే ఆ నలుగురు కూడా ప్రత్యేకించబడ్డారు. దానియేలు 1, 3, 4 వచనాల్లో రాజు బాన్సులుగా పిలిపిస్తే కూడా సకల విద్యా జ్ఞానం గలవారు, రాజవంశంలో వారు, తత్వజ్ఞానం కలవారు ఎవరు అని ఎత్తుక్కుంటే ఈ 4 తేలారు. అప్పుడు వీళ్ళు భయభక్తులు గలవారు కదా, సమర్థులుగా వచ్చి మరి సమాజంలో గుర్తించబడి మరి ప్రముఖుడిగా దానియేలు ఉన్నాడు. మరి దానియేలు 5:12లో 6:3లో కూడా అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడిగా, నైపుణ్యంగా గలవాడిగా తను గుర్తించబడ్డాడు. దేవుని మహిమ కొరకు వాడాడు తన తలాంతులన్నీ మంచి లక్ష్యంతో, మరి జ్ఞానంతోనూ, మరి సమయస్ఫూర్తితోనూ తన జ్ఞానాన్ని మనం కూడా అలాగే అన్వయించుకుని పైకి రావడానికి ఇష్టపడాలి. ఇతరులకు బోధించి మరి చెడుకు దూరంగా ఉండాలి. అది మనకు పాఠం కావాలి. ఆ రకంగా 3 మాటలు మనం గుర్తుగా పెట్టుకోగలం. ఒక నాయకుడికి ఉండాలంటే, ఒక సమర్థుడిగా, ఒక విశ్వాసగా ఉండాలంటే మనం చెడు చెరుపుకోకూడదు. చెడును బట్టి మరి తీర్చిదిద్దుకోవాలి, మార్చుకోవాలి. ఈ 3 విషయాలు మనకి చాలా ముఖ్యంగా ఉంచుకోవాలి. ఆ ప్రావీణ్యత పెంపొందించుకుంటూ సాగిపోవాలి. మరి నలుగురు కూడా ఆహారాన్ని ఫస్ట్ నిరాకరించారు. రాజు ఇచ్చేటువంటి ఆహారం తీసుకోవాలని ఇష్టపడలేదు. ఎందుకంటే అది విగ్రహార్పితంగా ఉంటుంది కాబట్టి దానిని కోరుకోక శాకాహారులుగానే పరీక్ష చేసుకొని కావాలంటే అని కూడా సవాల్ చేశారు. దానియేలు 2:46లో దానియేలు రాజు కల చెప్పిన తర్వాత రాజు దానియేలును చాలా గౌరవించి హెచ్చించాడు. వివేకవంతులుగా మారిపోయాడు. దానియేలు అతని స్నేహితులు కూడా వినయం ద్వారా, విధేయత ద్వారా వాళ్ళకి అనుకూలంగా మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ స్నేహితులకు కూడా మంచి ఉద్యోగం ఇప్పించమని అడుక్కున్నాడు. వాళ్ళు కూడా మంచి పవర్ఫుల్ పోస్ట్లోనే ఉన్నారు. వారి భక్తి, మంచితనం వల్ల వాళ్ళు దేవుని బిడ్డలుగా గుర్తించబడ్డారు. దేవుని బిడ్డలుగా వాళ్ళు అక్కడ సాక్ష్యం ఇచ్చారు. 4:2-3లో దేవుని భక్తితో సేవించిన వారుగా, సమయాన్ని బట్టి రాజు గొప్ప బహుమతులు ఇచ్చి బాబిలోన్లో అధిపతులుగా వాళ్ళని ఉంచాడు. బానిసలు అయితే అధిపతులు అయిపోయారు దేవుని బట్టి. అందులో ప్రధానమైన నాయకుడు మరి చెరలో ఉన్న ఇశ్రాయేల్ అందరినీ కాపాడుకున్నాడు. వివేకం నేర్పించాడు, మంచితనం నేర్పించాడు. తర్వాత 4:2-3లో దేవుని మంచితనం గొప్ప చేశారు. దేవుడు గొప్పవాడని దేవుడు గుర్తించే రీతిగా ఆయన కొరకు నిలబడ్డారు వాళ్ళు. అగ్నిగుండంలో 4వ వ్యక్తిగా ఉన్నప్పుడు హెబ్రీ బాలులు రక్షించబట్ట చూసి తను అసలు రాజును కూడా ఏకవచనంలో పలకరించారు. రాజు అని చెప్పి మేము మాత్రం మొక్కం అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగారు. దేవుని కొరకు మరణానికి కూడా సిద్ధపడ్డారని వాళ్ళు. తర్వాత 4వ వ్యక్తిగా రాజు దేవుణ్ణి చూసి, క్రీస్తు నిలబడటం చూసి ఈ రాజే గొప్ప దేవుడు అని అక్కడ వాళ్ళ దేవుణ్ణి గుర్తించడం రాజు కూడా గుర్తించి ప్రజలందరూ కూడా ఈ రాజునే నమ్మాలన్నట్టుగా కూడా అక్కడ ప్రకటించడానికి జరిగింది. 4వ అధ్యాయం 26లో దావీదు దేవునికి ఎట్లు భయపడ్డాడో, ఎలా సేవించాడో
ప్రజలంతా కూడా పాటించాలని కూడా ప్రకటించుకున్నాడు రాజు. అజ్ఞానం నుండి విజ్ఞానంలో నడిపించాడు. విశ్వాసి నాయకుడై చేయాల్సిన కర్తవ్యం గుర్తుంచుకోవాలి. ప్రజలను అవివేకులుగా మార్చకూడదు, వివేకులుగా మార్చాలి. మంచి లక్షణాలు వాళ్ళ దగ్గర నేర్చుకోగలం మనం. దేవుడు కొరకు అసలు దానియేలు అంటే ఏంటంటే యెహోవా న్యాయం తీర్చువాడని అర్థమట. అది దానియేలు 9:2లో 10:2లో కూడా చాలా చక్కగా మరి ఆయన పేరు కూడా మార్చాడనమాట. ఏ విధంగానంటే 4:8లో ఉంది. బెల్తె షాజరు అనే పేరుగా ఆ దేవుడు పేరు పెట్టాడనమాట దానియేలుకి రాజు. మరి అసలు ఆ గతంలో అయితే ఫరో కాలంలో యోసేపు ఉన్నాడు. తద బెల్ బెల్షాజర్ అనే ఒకడు రాజున్నాడు, కానీ ఈయన పారు బెల్తి షాజరు. అయితే మాదిలో మరి కాలంలోనూ, దర్యావేష్ కాలంలోనూ, కోరేష్ కాలంలో అన్ని కాలాల్లో కూడా ఎంత అద్భుతంగా దానియేలు ప్రధానమంత్రిగానే ఉన్నాడు. తన స్టేజ్ ఏం మార్చుకోలేదు. అందరూ తను గుర్తించుకున్నారు. అది ఈ టైంలో తనే రాసుకున్నాడు దానియేలు గ్రంథాన్ని. దానియేలు క్రీస్తు పూర్వము 550 నుంచి 540 వరకు ఆ కాలంలో రాశాడు. ఆ బాబిలోను చరిత్ర అన్నీ తెలుపుతుంది. ఆ కాల ప్రవచనం మరి కూడా వివరంగా కూడా దాంట్లో ఉంది. 1:12 దానియేలు స్నేహితులు మంచి నిర్ణయం ఏంటంటే వారు మంచి తరబిదు పొందారు, శాకాహారమే తిన్నారు, వారు నోరు కట్టుకున్నారు, వారు నోటికి ఆశపడలేదు. తర్వాత రెండవదిగా దానియేలు కలక అర్థం చెప్పినప్పుడు దీన్ని గౌరవిస్తే నాకొక్కడికే గౌరవం వచ్చిందని అతిశయించకుండా మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి మరి తగ్గించుకుని కలిసి ఎస్తేరు కూడా అట్లాగే స్నేహితులతో కలిసి ప్రార్థించింది. దానియేలు నేను అనే దుఃఖప్రాంతుడిని అయితేనే అని కూడా బైబిల్లో ఉంది. మత్తయిలో కూడా క్రీస్తు కూడా దానియేలు జ్ఞాపకం చేశారు. 24:15లో ప్రవక్త ద్వారా చెప్పబడింది అని చెప్పి క్రీస్తు చెప్పాడు. అయితే దానియేలు ఏ రాజ్యంలో ఉండేవాడు? మరి ఆ రోజుల్లోనేమో యెహోయాకీము రాజుకున్నాడు. ఆ తర్వాత యెహోవాకీను అనేవాడు కూడా రాజుగా ఉన్నాడు. ఆ టైంలో దానియేలు బందీగా ఉన్నాడు. అప్పుడు ఏజ్ ఎంత? 16 ఏళ్లే. ఆ యవన కాలంలో యోసేపు కూడా 16-17 వయసులోనే శ్రమలు ఎదుర్కొన్నాడు. తను కూడా నిలదొక్కున్నాడు దానియేలు. తర్వాత బహుప్రీతిగా జీవించాడు. నెబుకద్నెజరు మంచి ప్రజ్ఞాపరులను ఎన్నుకున్నాడు కదా. 7 వింతల్లో హ్యాంగింగ్ గార్డెన్స్, అది 7 వింతల్లో ఒకటి కదా ప్రపంచంలో. అది నెబుకద్నెజరు కాలంలోనే జరిగింది. అది దానియేలు గొప్ప ఆత్మజ్ఞానం గలవాడని గమనిస్తాం. దానియేలు పేరు మార్చుకున్నాడు. దానియేలుని ఎంతగానో గౌరవించాడు. దానియేలు 2వ అధ్యాయంలో దానియేలు ప్రార్థించాడు. కళ్ళ భావం చెప్పడానికి ప్రార్థన ద్వారా పొందుకున్నాడు. అది కళా భావం 2 కూడా దేవుడు బయలుపరిచి తనని గౌరవించాడు. జ్ఞానం బట్టి సాష్టాంగ పడిపోయాడు రాజు. దానియేలుకి, ఎంత సామాన్యుడికి రాజు సాష్టాంగ పడటం అంటే సామాన్యం కాదు. ఆయనలో దేవుణ్ణి చూశాడు, దేవుని శక్తిని గమనించాడు. వాటితో పాటు మనలో కూడానండి, లోకం తలక్రింది చేసే వాళ్ళు వీరేనా అన్నారు శిష్యులను చూసి. ప్రభు మనలో ఉండే కాంతిని బట్టి ఇది లోకస్తులు గుర్తిస్తారు మనం దేవుల్లో ఉన్నామని. ఆ రకంగా దానియేలు కూడా మరి గౌరవించబడ్డాడు. అది ఆ అనుభవం మనం నేర్చుకోవాలి. మరి దానియేలుతో మరి ప్రతి బిడ్డ నమస్కరించమన్నప్పుడు దానియేలు 3:16లో మరి వాళ్ళు మేము మొక్కమన్నారు, ధైర్యంగా నిలబడ్డారు. యెహోవాయే దేవుడని అక్కడ రుజువు చేయడానికి వాళ్ళు నిలబడ్డారు. రాజు ఎందరికో గొప్ప స్థితి కలిగించాడు. మరి దేవుని గొప్ప కార్యాలు 4:37లో దేవుని కార్యాలన్నీ సత్యం. ఎంత చక్కగా అన్నాడండి రాజు, ఎన్ని మంచి మాటలు చెప్పాడో అది విందాం. దేవుని కార్యాలన్నీ సత్యమనియు, ఆయన కార్యములు న్యాయమనియు, గర్వముగా నటించు వారిని ఆయన అణిచేస్తాడు, అణిచే శక్తి గలవాడనియు. ఆయన ఏం చేశాడు? ఆయన స్తుతించుచు కొనియాడుచు ఘనపరిచాడు. ఎంత చేశాడండి. మనం మామూలుగా క్రైస్తవులంగా ఎంత స్తుతించాలి, ఆయన శక్తిని ఎంతగా గ్రహించాలి, మరి ఎంతగా కొనియాడాలి, ఎంత ఘనపరచాలో మనం నేర్చుకోవచ్చు. గొప్ప డిక్లరేషన్ చేశాడు అక్కడ దేవుని. మరి గర్వం నాశనం నడిపిస్తాను చూపించాడు. బెల్షాజర్ రాజు అయిన తర్వాత ఎప్పుడు తాగేవాడు, మత్తు ఉండేవాడు. అప్పుడే ఒక అరచేయొచ్చి 5వ అధ్యాయము 24వ వచనంలో మనీ టెక్కెల్ అని ఉంటుంది. నీ రాజ్యం తేలిపోయింది, నువ్వు త్రాసులో తూస్తే నువ్వు తేలిపోయావు, నీ రాజ్యం పోతుంది అని సూటిగా చెప్పేశాడు. ఆయన ఆ టైంలో ఇలా చెప్పాడని తనకు ఎన్నో బహుమతులు ఇచ్చి గౌరవించాడు ఆ రాజు కూడా. తర్వాత దర్యావేషాన్ని ఆయన 62వ సంవత్సరంలో రాజు అయ్యాడు. ఆయన దగ్గర కూడా ఆయన ప్రధానమంత్రిగానే ఉన్నాడు. తాను రాజుని దానియేలుని గౌరవిస్తూనే వచ్చాడు. ఎంత ప్రేమిస్తున్నాడని అసూయతోటి ప్రార్థన వంకతోటే తిన్ని చిత్తు చేద్దామని మరణించి అప్పు చేద్దామని దానియేలుని
సింహబోన్లో వేయడానికి నిన్ను మాత్రమే సేవించాలి, ఎవరిని ప్రార్థించకూడదనే షరతు పెట్టి తన్ని ఇరికించారు. ఇరికించి సింహబోన్లో వేస్తే కూడా రాజు దానియేలు నీ రాజు రక్షించాడా అని ఎంతో నిద్రపోకుండా కూడా తన్ని ప్రేమతో అడిగాడు. తను రక్షించబట్టు చూసి దేవుని నిజంగా ఘనపరుచుకుని అనుసరించి తన రక్షణ పొందటం గమనిస్తాం. అది నిజంగా 1వ అధ్యాయంలోనేమో ఆయన మంచి తెలివైన వాళ్ళని శద్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. 3, 4 అధ్యాయంలో విగ్రహం పెట్టడం తర్వాత మరి విగ్రహాన్ని పెట్టి పూజించమంటాం, మరి అగ్నిగుండంలో వేయడం జరుగుతుంది. 3వ అధ్యాయంలోనేమో నెబుకద్నెజర్ కళ ప్రధానంగా చేయడం, ఆ స్నేహితులు కూడా అమనస్థితిలో చెప్పడం. 4వ అధ్యాయంలో తర్వాత గర్వించినప్పటికీ తర్వాత మారుమనసు పొందటం, తర్వాత బెల్షస్సరు తాగటం, మరి రాజ్యం లేకపోవడం. 6వ అధ్యాయంలో దర్యావేషు సింహబోన్లో వేయించడం, తను ఇష్టం లేకపోయినా వేయించి తర్వాత దేవుని ఘనపరచడం. తర్వాత 7వ అధ్యాయంలో ప్రవచనాలు, విగ్రహాలు, వెండిని 4 రకాల విగ్రహంలో 4 రకాలు బంగారంతో, వెండితో, ఇత్తడితో, తర్వాత ఇనుము, మట్టి 4 రకాలు. మరి ఒకటేమో బాబులోను రాజ్యము, రెండవదేమో మాదీయుల రాజ్యము, మూడవదేమో గ్రీకు రాజ్యము, తర్వాత రోమ రాజ్యం ఇలా దిగిపోతుందని చెప్పారు. అది స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగాడు, స్పష్టంగా దేవుడు చూపించాడు. మరి జంతువుల ద్వారా బాబులోని యుద్ధాల గురించి 8వ అధ్యాయం తెలిపాడు. తర్వాత 9వ అధ్యాయంలో మెస్సీ అనే పేరు అభిషక్తుడు అనే మాట వచ్చింది. అయితే క్రీస్తుని అక్కడ జ్ఞాపకం చేశాడు. మరి దానియేలు 20 రోజులు తన స్నేహితుల కోసం, తన బంధువుల కోసం ఉపవాసం ఉన్నాడు. తర్వాత గాబ్రియేలు మరి సహకరించాడు. తర్వాత మరి సైతాన్తో యుద్ధం చేసినప్పుడు మిఖాయిలు అడ్డుకున్నాడు. తర్వాత 11వ అధ్యాయంలో మరి ప్రపంచ తీర్పు ఎలా ఉంటుందో చెప్పబడింది. తర్వాత ఎవరైతే దేవుణ్ణి అంటే ఆత్మజాలరుగా ఉంటారో వారు ఆకాశంలో నక్షత్రాలుగా ఉంటారని చక్కటి మాట 12వ అధ్యాయంలో చూస్తాం. 9:27లో అభిషక్తులని మెస్సియాను గమనిస్తాం. ఈ రకంగా మరి 2వ అధ్యాయంలో పెద్ద విగ్రహానికి ఒక రాయి వచ్చి అది ఆ విగ్రహాన్ని పగలగొట్టినప్పుడు అదంతా పెద్ద రాయిగా అదంతా వ్యాపించిపోతుంది అని చెప్పి అది తుత్తునీలవుతును గమనించడం. అంటే ఆ రాయి క్రీస్తే, ఆ బండ క్రీస్తే, దానివల్ల ప్రపంచ రాజ్యాలన్నీ కూడా క్రీస్తుని వెంబడించడం అది ఒక సూచనగా ఉందని మనం చూసుకోవచ్చు. తర్వాత దానియేలుని బట్టి గమనించుకుంటే ఫైనల్గా నోరు కట్టుకున్నాడు. తర్వాత ఆహారం తెలియలేదు, విగ్రహార్పితమైంది, స్వార్థం లేకుండా తోటి వారికి శ్రేకమని చేసి ఉద్యోగం ఇప్పించాడు, ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు, పర్ఫెక్ట్గా జీవించాడు. తర్వాత సింహబోన్లో రక్షించబడి రాజులు కూడా మార్చగలిగిన స్థాయికి వచ్చాడు. మనం ఈ జీవితం ద్వారా, వారి స్నేహితుల యొక్క జీవితాల ద్వారా మనం ఎన్నో మంచి పాఠాలు నేర్చుకోగలము. నీతికి నిలబడాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు పర్సిక్యూషన్ ఎంతో భయంకరంగా ఉంది, ఎంతో అన్యాయంగా తీర్పులు వస్తున్నాయి. దేవుని బిడ్డలకు మనం నిలబడగలిగి దేవుని కొరకు హతసాక్షులు అవ్వడానికి కూడా సిద్ధపడే పరిస్థితి రావాలి మనకి. మనం ఇటువంటి మరి చరిత్రలు మనకి ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వాసంలో నిలబడటానికి స్ఫూర్తినిస్తాయని గ్రహించి ప్రభువులో, ప్రార్థనలో, మరి మిత్రులు గుర్తించే రీతిగా అన్యులు మన భక్తిని సాధనం చేసుకుందాం, ప్రభు కృపలో నిలబడదాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమెన్.